ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఒకసారి హెచ్ఆర్ ఆర్గనైజేషన్స్ అని సెర్చ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడూ నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. సో ఓకే, ఈరోజు మనం ఉన్నాము నవలేకల్ గ్రామంలోని ఆంజనేయ గారి పొలంలో అయితే ఈరోజు ఉన్నాం ఇక్కడ. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఇది ఉల్లిగడ్డ పెట్టారు కదా, ఎన్ని రోజులు అయింది పెట్టి? 15 రోజులు అయింది సార్. అయింది. అవును సార్. ఓకే, దీనికి గట్టి మందులు కానీ లేకపోతే స్ప్రే కానీ ఏమైనా చేస్తారా? వేయాలి సార్, గట్టి మందులు వేయాలి. గట్టి మందులు వేయాలా? సార్. మామూలుగా అయితే మీరు వేసుకుంటారు? మామూలుగా అంటే డిఏపో దాంట్లో ఒక అర్ధ మీరా కలిపి వేస్తాం సార్. డిఏపి దాంట్లో హాఫ్ సంచి యూరియా. అవును సార్. మీకు అది వచ్చేసి రేట్ ఎంత పడుతుంది అన్న? అదే డిఏపి వచ్చి 1400 పడుతుంది సార్. ఓకే. డిఆర్ 300 యూరియా పడుతుంది సార్. 300 యూరియా పడుతుంది. మొత్తం వచ్చేసి 2000 దాకా వస్తుంది. వస్తుంది సార్. ఓకే ఓకే, మీకు ఆ ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. అవును సార్. మా ప్రతిభ బయటకు వాళ్ళది వచ్చేసి అవును సార్. అవని అలాగే పుడమే అనే ఒక 2 రకాల మందులు వస్తాయి. అవును సార్. అవేంటంటే అవని. అవును సార్. అవని వచ్చేసి గనుగు పిండి, ఆమ్లం పిండి, అవును వేప పిండి, అవును సార్, అలాగే బ్యాక్టీరియా ఉంటది. అవన్నీ ఏం చేస్తుంది అంటే ఈ భూమిని కదా, భూమిని ఫస్ట్ గా సారవంతం చేస్తుంది. అవును సార్. భూమిని బాగా సారవంతం చేసి, అలాగే పుడమి ఉంది కదా, పుడమి ఏం చేస్తా అంటే మీరు ఉల్లిగడ్డ పుడం వేశారు కదా, ఆ వేర్లను బలపరుస్తుంది. అలాగే ఈ గడ్డ ఊరే టైంలో అయితే కదా గడ్డ బాగా ఊరుతుంది, సైజ్ అనేది లావ్ వస్తుంది. అలాగే అంటే కాయ బాగా లావ్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ మీకు ఎరుపుదనం గానీ లేకపోతే పసుపు చార్లు అట్లాంటివి కనపడుతుంటాయి. ఇలాంటి ఈ రంగు ఎక్కువ రాకుండా బాగా పచ్చదనం వచ్చే విధంగా పొటాషియం హ్యూమేట్ అనేది పనిచేస్తుంది అన్నమాట. పుడంలో ఉన్నది అది ఈ విధంగా పనిచేస్తుంది. మీరు ఈ డిఏపి యూరియా అవడం కంటే అవన్నీ పుడమి వేసుకోవడం చాలా మంచిదన్న. సరే సార్, మీరేమంటారు? వేస్తారా? ఓకే, ఈ మందు అయితే వేసుకోండి. మీకు ఈ ఉల్లిగడ్డ పొలం అనేది పచ్చగా అవుతుంది, అలాగే కాడ అనేది లావ్ వస్తుంది, అలాగే కాడ కూడా లావ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంతటితో సమాప్తం. నమస్కారం, ధన్యవాదాలు.